కడప జిల్లా యోజన విభాగ అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా యోజన విభాగ అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ ఆధ్వర్యంలో 4 రోడ్ల కూడలి నందు అంబేద్కర్ విగ్రహం వరకు సిద్ధం అనే కార్యక్రమం ద్వారా 4 రోడ్ల కూడలి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నడుస్తూ ఎలక్షన్లకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని నినాదం చేస్తూ యువతను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా అభివృద్ధి పనులను చేసిన ఘనత ఒక్క సీఎంకు మాత్రమే దొరుకుతుందని తెలిపారు. ఎన్నో రకాల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. 2024లో మళ్లీ ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధాను గెలిపించుకొని ముందుకు పోదామని యువతకు ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రామ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి ఈగ ఎద్దారెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పెద్ద పొలిరెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చెన్న కృష్ణారెడ్డి, చింతల్ చెరువు పంచాయతీ ఉప సర్పంచ్ నాగిరెడ్డి రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల సమరానికి సిద్ధం అనే ప్రోగ్రాము మన బద్వేలులో చేసుకోవడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో మేమంతా జగన్ అంటే నిలబడి మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ గెలిపించుకోవడానికి సిద్ధమని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని కొత్త మీడియా దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రం అల్లకొల్లమవుతుందని ఒక చెడు ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిని ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈరోజు ఎన్నికలకు మేము సిద్ధం అనేటువంటి ప్రోగ్రాంని మా యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో నాతో పాటు మా సీనియర్ నాయకులు కోరెడ్డి గారు, సుందరరామరెడ్డి గారు, అలాగే మన మిగతా అనేక మంది నాయకులు కూడా పాల్గొన్నాం. మరి రాబోయే ఎన్నికలకు కూడా మేమంతా సర్వసిద్ధంగా ఉన్నాం. ఏ ఎన్నిక ఎటు జరిగినా కూడా మేము జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి మాతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన దీవెనలు చేసేదానికి ఉన్నారు. మరి ఆయన చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలోనే కాకుండా పేద ప్రజలు ఎక్కడున్నా కూడా వారందరికీ కూడా సంక్షేమం, అభివృద్ధిని అందించినటువంటి గొప్ప చరిత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రిది. మరి బద్వేలు నియోజకవర్గంలో కూడా దాదాపు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడే తమ్ముడు శ్రీకాంత్ చెప్పారు, సెంచరీ ఫ్యాక్టరీలో దాదాపు 2500 మందికి ప్రత్యేక భాగంగా ఈ సిద్ధం అనే కార్యక్రమం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీనందరికీ మేమందరం మన మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారు, మా బద్వేలు టౌన్ అధ్యక్షుడు సుందరరామరెడ్డి గారు, జేసీసీ గారు, ఎద్దారెడ్డి గారు అందరం కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి, ఎందుకంటే ప్రతి ఒక్కరిని కన్ఫ్యూజ్ చేసి అల్లకల్లోలం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు దుష్ట చతుష్టయమని ఇంతకుముందు మన సార్ చెప్పినట్లుగా వాళ్ళే కాకుండా ఇంకా కొందరు ఆయన కుటుంబంలో నుంచి కూడా కొందరు చీల్చి ఏదో విధంగా దుష్ప్రచారం చేసి వాళ్ళు ఏదో విధంగా గద్దెనెక్కి ఈ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునే దాంట్లో భాగంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ మనం తెలుసుకొని రేపు జరగబోయే ఎలక్షన్లో వీళ్ళందరికీ మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బద్వేలులో భారీ ర్యాలీ చేయడం జరిగింది. అట్లాగే ఈ గుంపులు పందులు కోలు వస్తున్నాయని ఒక శివం మీద యుద్ధం చేయడానికి ఇంతమందిని కట్టగట్టుకున్నావు వల్ల చంద్రబాబు నాయుడు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, నేను 30 ఏళ్ళు నాకు అనుభవం ఉంది రాజకీయంలో అంటున్నావు కదా. ఒక యువకుడి మీద, ఒక పిల్లోని మీద యుద్ధానికి ఇంతమందిని తోడొచ్చారంటే నీ శక్తి ఎంత అందరికీ తెలుసు. నీకు గుణపాఠం చెప్పడానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధిని అందరూ ప్రజలకు అందింది. కాబట్టి ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు. ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి నీకు గుణపాఠం చెప్పడానికి. నువ్వు దృష్టిలో పెట్టుకో. ఇలాంటి కళ్ళుబుల్ల మాటలు అబద్ధాలు నేర్చుకున్నారు. బాగా డెవలప్మెంట్ అంటారు. ఎక్కడ మీరు 19 చేశారు చెప్పింది ఈ తెలుగుదేశం నాయకులు